ఏమైంది? కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏమైంది? మా బీసీల బిడ్డ జై బీసీ అని నిలబడి కలబడి కొట్లాడిన బీసీల బిడ్డకు 63,000 ఓట్లు వచ్చినాయి. అయితే విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు మీరే పోతిరి మీ అభ్యర్థిని గెలిపిస్తా అని సుడిగాలి పర్యటన చేస్తే ఓడిపోయా. కాదు, ఇంకో బీసీని బలి చేస్తున్నారు. ఇప్పుడు ఇలా ఏం చేస్తున్నాడు తెలుసా? ఇప్పుడు బిగ్ టీవీలో నిన్న ఇది ఓడిపోవడానికి కారణం, నరేందర్ రెడ్డి ఓడిపోవడానికి కారణము సురేష్ షెట్కర్ అని చెప్పేసి దుష్ప్రచారం చేస్తున్నాడు. సురేష్ షెట్కర్కి ఏమైనా సంబంధం ఉందా? 4 ఉమ్మడి జిల్లాలు 42 నియోజకవర్గాలకు సంబంధించిన అంశాన్ని సురేష్ షెట్కర్ పేరు చెప్తారు, బలికా బక్రం చేస్తారు. ప్రభాకర్ గారు మీరు కూడా ఆలోచించాల్సిండే. ఎందుకంటే ఒక బీసీ వర్గానికి టికెట్ పోతే బాగుండేది, కానీ మీరు బీసీ వర్గానికి వద్దని అన్నట్టుగా తెలిసింది. అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. కాకపోతే ఏంటంటే ప్రసన్న కుమార్కి టికెట్ ఇవ్వమని, బీసీకి టికెట్ ఇవ్వమని నేను మొరో మొత్తుకున్న పిసిసి ప్రసన్న హరికృష్ణకి ఇప్పుడు ఈ పాటికి ఒక బీసీకి అన్నా ఖచ్చితంగా గెలిపించి చూపిస్తామని చెప్పాను. అది ఇవ్వకుండా ఓ విద్యా సంస్థలు ఆయన తీసుకొచ్చి మీరు ఇస్తే బీసీలు మంచిగా బుద్ధి చెప్పారు. ఇక్కడ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులు నిలబడి 5,200 ఓట్లు సంపాదించారు. 24,000 ఓట్లల్లో 5,300 అంటే 50-60 ఏళ్ళ కింద పెట్టిన యూటీఎఫ్, 50 ఏళ్ళ కింద పెట్టిన పిఆర్టీయు, ఓ 125 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ, ఓ 45-50 ఏళ్ళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులతో 2 నెలల బీసీ వాదం 5,300 ఓట్లు తీసుకొచ్చి పెట్టింది. ఇది కాదా బీసీలో వచ్చిన చైతన్యం? ఇదే కదా బీసీలో వచ్చిన చైతన్యం. ఇంకా బీసీలో చైతన్యం వచ్చిన తర్వాత కూడా మేము బీసీలను అడ్డుకుంటాం, బీసీలకు అవకాశాలు ఇవ్వమంటే మీ కర్మ అది గుంజుకునుడు తప్పది.